టియాంజిన్లో జరిగిన ఎస్సీఓ సదస్సు కేవలం దౌత్యపరమైన చర్చలకే పరిమితం కాలేదు. చైనా తన అత్యాధునిక రోబోటిక్ సాంకేతికతను ప్రపంచానికి చాటి చెప్పింది. మోదీ, పుతిన్ వంటి ప్రపంచ దేశాల అధినేతలు వచ్చి ప్రాంతీయ భద్రత, సహకారంపై చర్చలు జరిపినప్పటికీ మీడియా సెంటర్లో అత్యాధునిక రోబోట్లు, ముఖ్యంగా జియావోహి అనే హ్యూమనాయిడ్ రోబో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సదస్సు ద్వారా చైనా ఏం చెప్పాలనుకుంటోంది? మనుషుల స్థానంలో రోబోలను ఎందుకు ప్రవేశపెట్టింది? జియావోహి అనే హ్యూమనాయిడ్ రోబో ప్రత్యేకతలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. టియాంజిన్లో జరిగిన ఎస్సీఓ సదస్సు ఈ సంస్థ స్థాపించిన తర్వాత జరిగిన సమావేశాల్లో అతిపెద్ద సమావేశంగా నిలిచింది. భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్ సహా మరో 5 సభ్య దేశాలతో పాటు 20కి పైగా దేశాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమ్మిట్లో ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, సాంస్కృతిక సహకారంపై చర్చలు జరిగాయి. అయితే చైనా ఈ సదస్సును తన టెక్నాలజీ షోకేస్గా ఉపయోగించుకుంది. ఇక్కడ మీడియా సెంటర్లో చైనా తన రోబోటిక్స్ సాంకేతికతను ప్రదర్శించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అక్కడ వివిధ రోబోలు పార్సెల్ సార్టింగ్, ఐస్ క్రీమ్ సర్వింగ్, కాలిగ్రఫీ ప్రదర్శనలు వంటి పనులు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ రోబోల్లో జియావోహి అనే ఒక హ్యూమనాయిడ్ రోబో ముఖ్య ఆకర్షణగా నిలిచింది. జియావోహి అంటే చైనీస్లో సహకారం అని అర్థం. ఆ అర్థం వచ్చేలా చైనా ఈ హ్యూమనాయిడ్ రోబోను ఎస్సీఓ సదస్సు కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది చైనీస్, ఇంగ్లీష్, రష్యన్ భాషలలో మాట్లాడగలదు. మీడియా ప్రతినిధులకు సమాచారం అందించడం, స్కెడ్యూల్ వివరాలు చెప్పడం, భాషా అనువాదం వంటి సేవలను అక్కడ అందించింది. నేను జియావోహి 2025 ఎస్సీఓ సమ్మిట్ కోసం రూపొందించిన అత్యాధునిక హ్యూమనాయిడ్ ఏఐ అసిస్టెంట్. నేను బహుభాషా సహాయం, రియల్ టైమ్ సమాచార ప్రాసెసింగ్, ప్రోటోకాల్ కంప్లైంట్, ఇంటరాక్షన్ సామర్థ్యాలను అందిస్తాను అంటూ అక్కడికి వచ్చిన వారిని పలకరించింది. అడ్వాన్స్డ్ ఎమోషనల్ రికగ్నిషన్ అల్గారిథములు, అడాప్టివ్ లెర్నింగ్ మాడ్యూల్స్, విస్తృత నాలెడ్జ్ డేటాబేస్లతో అంతర్జాతీయ ప్రతినిధులు, మీడియా ఆర్గనైజర్ల మధ్య సాఫీగా సంభాషణను సాధ్యం చేసేలా ఈ రోబోను రూపొందించారు. ఇది సమావేశ ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు, టియాంజిన్, యాంగ్లీ యూకింగ్, వుడ్ బ్లాక్ ప్రింట్స్, సాంప్రదాయ కళల ప్రదర్శనలు వంటి సమాచారాన్ని అందించింది. అయితే భారత జర్నలిస్టులు భారత్ చైనా సంబంధాల గురించి ప్రశ్నించినప్పుడు నేను రాజకీయాల గురించి వ్యక్తిగత అభిప్రాయాలు ఇవ్వను అని జియావోహి స్పందించింది. దీంతో దాని ప్రోగ్రామింగ్లో పలు పరిమితులున్నాయని తెలుస్తోంది. ఎస్సీఓ సమ్మిట్లో జియావోహితో పాటు ఐస్ క్రీమ్ సర్వ్ చేసే రోబోట్లు, పార్సల్ స్టార్టింగ్ రోబోట్లు, క్యాలిగ్రఫీ ప్రదర్శించే రోబోట్లు కూడా ఉన్నాయి. ఇవి చైనా యొక్క రోబోటిక్స్ సామర్థ్యాలను ప్రదర్శించాయి. చైనా ఇటీవల బీజింగ్లో 2025 వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ను నిర్వహించింది. ఇందులో అమెరికా, జపాన్, జర్మనీ వంటి 16 దేశాల రోబోట్లు అథ్లెటిక్స్, ఫుట్బాల్, డాన్స్, మార్షల్ ఆర్ట్స్లో పోటీ పడ్డాయి. చైనా గ్యాంగ్ హువా నంబర్ 1 అనే ప్రపంచంలోని మొదటి ఎమోషనల్ ఏఐ రోబోట్ను కూడా పరిచయం చేసింది. చైనా రోబోటిక్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గత కొన్నేళ్లుగా రోబో డెన్సిటీ విపరీతంగా పెరిగింది. 2015లో 10,000 మంది కార్మికులకు 49 రోబోలు ఉండగా 2024 నాటికి 10,000 మంది కార్మికులకు 470 రోబోలున్నాయి. ఈ సమ్మిట్లో చైనా రోబోల వినియోగం, తన టెక్నాలజీని ప్రపంచ దౌత్య వేదికలలో ఎలా ఉపయోగిస్తుందో నిరూపించింది. చైనా రోబోటిక్స్ ప్రదర్శన ఎస్సీఓ సమ్మిట్ను ఒక టెక్నాలజీ షోకేస్గా మార్చింది. కానీ ఇది కేవలం సాంకేతిక ప్రదర్శన కాక చైనా గ్లోబల్ టెక్ లీడర్షిప్ ఆశయాలను సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. జియావోహి వంటి రోబోట్లు రాజకీయ చర్చలలో సున్నితమైన అంశాలను నివారించడానికి ప్రోగ్రామ్ చేయబడినప్పటికీ అవి సాంస్కృతిక తటస్థత, ఖచ్చితత్వంతో సమాచారాన్ని అందించగలవంటున్నారు. ఇది దౌత్య సమావేశాలలో కమ్యూనికేషన్ను సులభతరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా ఎస్సీఓ సమ్మిట్ 2025లో చైనా తన రోబోటిక్స్ సామర్థ్యాలను, ముఖ్యంగా జియావోహి హ్యూమనాయిడ్ రోబోట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది.